హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీలో పంచులు పేల్చడంలో దిట్ట ఎవరంటే ముందు గుర్తొచ్చేది పోసాని కృష్ణమురళి. అతడికి అది ఇది అన్న తేడా ఏమీ లేదు. నోటికి పని చెప్పాడా ఇక అంతే. అలాంటి వ్యక్తి మంచువారి చినవారసుడు మనోజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మనోజ్ను ముఖ్యమంత్రిని చేయండి, లేదంటే మావోయిస్ట్ నేతగానైనా మార్చండి అంటూ వ్యాఖ్యానించారు పోసాని. ఇటీవల మంచు మోహన్ బాబు 67వ జన్మదిన వేడుకలను తిరుపతి శ్రీ విద్యానికేతన్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పోసాని ఈ షాకింగ్ కామెంట్లు చేశాడు. నేను చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ అందరూ మాట్లాడేశాక నాకు మైకునిచ్చారు మోహన్ బాబు గారు. ఇక నాకే మిగిలింది మాట్లాడడానికి. ముఖ్యంగా మనోజ్ మాట్లాడాక నాకైతే మాట రావట్లేదు. మోహన్ బాబు గారు, మనోజ్ను ముఖ్యమంత్రిని చేయండి, లేదంటే మావోయిస్టుగానైనా మార్చేయండి. అప్పుడైతేనే మనోజ్ కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి. దేశానికి స్వతంత్రం అంటే మహాత్మా గాంధీ, మానవత్వం పేరెత్తితే మదర్ తెరీసా గుర్తొస్తారు. అలాగే దేశంలో విద్య పేరెత్తితే మోహన్ బాబు గారే గుర్తొస్తారు అని తెగ పొగిడేశారు పోసాని. మోహన్ బాబును అందరూ బాగా పొగిడేస్తున్నారు, కానీ ఆయన కూడా అందరిలాంటి మనిషేనని, ఆయనకున్నది మనిషి లక్షణాలేనని, చాలామందిలాగా జంతు లక్షణాలు లేవని అన్నాడు పోసాని. కాగా ఓటు హక్కు వచ్చాక ఓటును అమ్ముకోవద్దని విద్యార్థులకు హితవు చెప్పాడు. తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం 7 లక్షలు ఖర్చు పెట్టడం వల్లే గెలవలేకపోయానని వివరించాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.